హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే తక్కువ ఆయిల్తో చికెన్ లాలీపాప్స్, చాలా టేస్ట్గా ఉండే చికెన్ లాలీపాప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. సో లేట్ చేయకుండా ఇంకా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా ఇలా చికెన్ లాలీపాప్స్ని తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అయితే ఈ ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ అనేవి, కొలతలు అనేవి మీరు తీసుకునే లాలీపాప్స్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. సో ఉప్పు అనేది మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని దాంట్లోకి వైట్ వెనిగర్ ఉంటుంది కదా, కుకింగ్ వెనిగర్, దాన్ని కూడా 1 టీ స్పూన్ దాకా వేసేసుకోండి. అయితే ఇది ఆప్షనల్ అండి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం అన్ని లాలీపాప్స్కి ఇలా కలిసేటట్టు మొత్తం కలుపుకొని ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో నుండి తీసేసి నేనైతే ఇక్కడ చికెన్ లాలీపాప్ మిక్స్ వేస్తున్నానండి. అయితే మీ దగ్గర ఇది నేను మార్కెట్లో కొనుక్కొచ్చా, మీ దగ్గర ఇది లేకపోతే డైరెక్ట్గా మీరు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చండి. దీన్ని కార్న్ఫ్లోర్ అనేది 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి, అన్ని ముక్కలకి చక్కగా మిక్స్ అయ్యేటట్టు. తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసి మొత్తం అంతా కూడా మిక్స్ అంతా కలిసేటట్టు, ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే అంటే మీకు కార్న్ఫ్లోర్ అనేది ముక్కకు పట్టాలన్నమాట. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. సో నేను ఇక్కడ ఐరన్ పాత్ర తీసుకున్నాను కాబట్టి దాన్ని సీజనింగ్ చేసా. తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేశాను. మీరు చూస్తున్నారు కదా, ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి, ప్యాన్ కూడా బాగా హీట్ ఎక్కాలండి. అప్పుడే సో ఇలా అన్ని ముక్కల్ని కూడా మీరు తీసుకునే సైజు బట్టి, ప్యాన్ సైజు బట్టి మీరు ఇలా లాలీపాప్స్ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టకండి. మూత పెడితే వాటర్ పడి వేరేగా అయిపోతుంది. దాన్ని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకొని వాటిని టర్న్ చేస్తూ అక్కడే ఉండాలండి. టర్న్ చేస్తూ వాటిని ఫ్రై చేసుకుంటే ముక్క అనేది చక్కగా ఉడికిపోతుందండి. సో మూత పెట్టకండి, మూత పెడితే వేరేగా అయిపోతుంది. సో అక్కడే ఉండి మీడియం ఫ్లేమ్, మరీ లో ఉండకూడదు, హై ఉండకూడదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ ఇలా తక్కువ ఆయిల్లో 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకున్నారంటే చక్కగా అన్నీ రెడీ అయిపోతాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. చూసారు కదా, ఇవైతే రెడీ అయిపోయి బాగా కుక్ అయిపోయాయండి, మెత్తగా అయిపోయాయి. తర్వాత అన్నిటిని ఇలా చేసుకున్నాక అదే ఆయిల్లో వెల్లుల్లిని ఇలా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మీరు కట్ చేసుకొని వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చాక వాటిలోకి అన్ని సాసులు కూడా వేసుకోండి. అయితే ఇవి ఆప్షనల్ అండి. నేనైతే సోయా సాస్ వేసాను, రెడ్ చిల్లీ సాస్ వేసాను, అలాగే టమాటా కెచప్ కూడా వేసాను. ఈ 3 వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. లేదా అలా డైరెక్ట్గా తినేసినా బాగుంటాయండి. ఇవి వేసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట, ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఇలా అయితే వేసుకొని మొత్తం అన్నీ వేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న లాలీపాప్స్ని కూడా దాంట్లో వేసేసి మొత్తం అన్ని ముక్కలకి కలిసేటట్టు, ముక్కలకు పట్టేటట్టు మనం చేసుకోవాలండి. సో ఇంతే అండి, చాలా సింపుల్, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, టేస్ట్ అయితే భలే వచ్చాయి. ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదండి. సో మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు కూడా ఇలా చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.